మిత్రులారా, ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. అది నా మనసుని ఎంతో బాధ కలిగించింది కాబట్టి, నా మనసు బాధపడింది కాబట్టి ఇన్ని రోజులు చేసిన వీడియోలో ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోతున్న వీడియో ఒక ఎత్తు. దీన్ని మీరు మనసులో పెట్టుకొని మీ మానవత దృక్పథంతో మంచి మనసుతో ఆలోచించుతారని, దీన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అనేది కూడా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇది నా మనసుని చాలా కలిసివేసిన విషయం, అందుకే ఈ వీడియో చేద్దాం అనుకోండి మిత్రులారా. అదేదో కాదు, ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ మీన్స్ హిందీ భాషలో కగార్ అంటే ఇక ఆఖరి యుద్ధం అన్నట్టట. అది నేను బాగా బాధ అనిపించింది. నక్సలైట్ల మీద పూర్తిగా వాళ్ళని అంతం చేయటమే లక్ష్యం. వాళ్ళు సరెండర్ అవుతున్నా అవటానికి వీలు లేకుండా పూర్తిగా చుట్టుముట్టిందనమాట. అదే ఆపరేషన్ కగార్ లేదా కర్రెగుట్ట ఆపరేషన్ లేదా కర్రెగుట్టలని కూడా అంటారు అక్కడ ఉన్న ఏరియాని. అది ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ బార్డర్లకి ఆనుకొని సుమారు 400 చదరపు హెక్టార్ల కిలోమీటర్ల విస్తరణలోనే ఉందట. అక్కడ సుమారు ఒక 2000 నుంచి 2500 మంది నక్సలైట్లు ఉన్నారని ఒక బలమైన నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించింది. కానీ అందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే, నక్సలైట్లు ఈ భారతదేశాన్ని నమ్ముకొని పుట్టారు, ఇక్కడే పెరుగుతున్నారు, ఇక్కడే బతకాలనుకుంటున్నారు. ఇక్కడ జరిగే అన్యాయాలని ధిక్కరించడం కోసం అడవి బాట పట్టారు అనేది నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది కొంచెం చదువుతారు, వాళ్ళకి ఇది అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు అట్లా అడవి బాట పడతారు అనేది నా నమ్మకం. దీన్ని మీరు కూడా ఏమనుకుంటారో అది మీ ఆలోచనకి వదిలేస్తాం మిత్రులారా. ఈ భరతమాతని నమ్ముకొని ఈ భారతదేశంలో ఈ భరత గడ్డ మీదనే బతుకుతా, ఈ భారతదేశంలో జరుగుతున్న అన్యాయాల మీద లేదా లంచగొండల మీద లేదా అవినీతి పరుల మీద యుద్ధం చేయటం కోసం వాళ్ళు అడవి బాట పట్టారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఈ దేశం మనకంటే అధ్వానంగా బతికిన చైనా 30 ఏళ్ల క్రితం తినటానికి తిండి లేక మన మీద ఆధారపడి బతికింది. ఒక రకంగా చెప్పాలంటే తినటానికి తిండి లేక మన మీద ఆధారపడి బతికింది చైనా. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇలా చైనా ఏ రేంజ్లో ఉందంటే, ప్రపంచంలో 3 వంతుల భూభాగాన్ని ఆ దేశంలో తయారైన వస్తువులతోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెటింగ్ కలిగిన చైనా మన పక్క దేశమే. 3 వంతుల భూభాగాన్ని విస్తరించింది అది మార్కెటింగ్ అని. ఇలా అది అమెరికానే డి అంటే డి అంటుంది. అదో కమ్యూనిస్ట్ దేశమే, ఎర్రజెండా పరిపాలించుతున్న దేశమే అది. అట్లాంటి దేశాన్ని చూసి మన దేశం పరిపాలించుతున్న నాయకులు కొంత సొయ్యి తెచ్చుకోవాలి, సిగ్గు కూడా తెచ్చుకోవాలి. నక్సలైట్లు దేశభక్తులను మాట్లాడింది ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఈవెన్ మన తెలంగాణ ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట మాట్లాడటం జరిగింది. మరి దేశభక్తులను ఎందుకు చంపుతారు? కేసీఆర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మరి దేశభక్తులను చంపుతుంటే వీళ్ళు ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నారు అనేది నా బాధ, నా ఆవేదన. నిజంగా చెప్తున్నా, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే పాపం తగలదా? వాళ్ళు మన బిడ్డలు లాంటి వాళ్ళు కాదా? మన అన్నల లాంటి వాళ్ళు కాదా? మన తమ్ముళ్ళ లాంటి వాళ్ళు కాదా? మన చెల్లెళ్ళ లాంటి వాళ్ళు, మన అక్కల లాంటి వాళ్ళు కాదా? బిడ్డలను చంపుకుంటా పోవటం ఏంది? చంపుతారా? బలహీనులను చంపుతారా? ఈ దేశ వ్యవస్థ మొత్తం అంతే ఉంది. మొదటి నుంచి కూడా కుల వ్యవస్థ అంతే, మత వ్యవస్థ అంతే, హిందూ ధర్మ వ్యవస్థ అంతే. వాళ్ళు ఏమనుకున్నా నాకు బాధ లేదు. కొంతమంది మనసు నొచ్చుకోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే మనిషి ప్రాణాలు తీసే నైతికత, హక్కు ఏ దేవుడు కూడా ఇవ్వలేదు. ఈ నక్సలైట్లు అనే వాళ్ళు బ్రతికుంటే వాళ్ళు సమాజంలోకి వచ్చిన ఈ అగ్రకుల ఆధిపత్య నాయకులకి ప్రమాదమే అని ఆలోచించే కగార్ అనే ఒక యుద్ధం ప్రకటించిన నక్సలైట్ మీద. ఎందుకంటే ఒక కృష్ణమాదిగ లాంటి వాళ్ళు, ఒక గద్దర్ లాంటి వాళ్ళు, ఒక చిరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నక్సలైట్ల నుంచి చాలా మార్పులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అట్లే దేశంలో కూడా కరుడుగట్టిన నక్సలైట్లు, ఇలా కరుడుగట్టిన కమ్యూనిస్టు వాదులుగా, కమ్యూనిస్టు నాయకులుగా ఇతర పార్టీల్లో, ఇలా టీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, గతంలో టీడీపీలో ఉన్నా, మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే. అలాంటి వాళ్ళని తుదమిట్టడమే ఒక లక్ష్యంగా ప్రభుత్వాలు, ఈవెన్ రాహుల్ గాంధీ కూడా దీన్ని ఖండించలేదు. అంటే వాస్తవంగా వాళ్ళంతా ఒకటే.
బీజేపీ యుద్ధం ప్రకటించితే ప్రకటించవచ్చు, కానీ రాహుల్ గాంధీ దీన్ని ఖండించడు, సోనియా గాంధీ ఖండించదు, ఇంకెవరు ఖండించరు. అంటే వీళ్ళంతా ఒకటే ఇంచుమించుగా వాళ్ళ ప్రాణాలు తీయటమే లెక్క. కానీ పాపం మాత్రం తగులుతుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు చట్టం నీ చేతిలో ఉండొచ్చు, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉండొచ్చు, అధికారులు మీ చేతిలో ఉండొచ్చు, వెపన్స్ మీ చేతిలో ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు, రాజ్యం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ భగవంతుడు మాత్రం మీ చేతిలో ఉండడం మాత్రం గుర్తుపెట్టుకోండి. భగవంతుడు మాత్రం మీ సొంతం కాదు. భగవంతుడిని నమ్మిన ప్రతి ఒక్కడిగా చెప్తాను ఇది. భగవంతుని నమ్మి బతికే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళ ఉసురు పోసుకుంటానని నేను మాట్లాడుతున్నాను. ఉసురు తాగుతుంది, మీ కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతాయి. ఖచ్చితంగా చెప్తాను ఇది. నేను ఎవరికి భయపడటానికి లేను. ఎవరైనా బాధపడ్డా ఈ విషయంలో నేను వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించను. దీని మీద నేను ఎంతో లోతైన అధ్యయనం చేసి నేను మాట్లాడుతున్నా. నక్సలైట్లు ఏం పాపం చేశారు? ఏం పాపం చేశారు? వాళ్ళు ఏమైనా అన్యాయంగా ఎవరిని పడితే చంపుకుంటూ పోయారా? వాళ్ళు ఏమైనా పార్టీ గొడవలకు వచ్చారా? కుల గొడవలకు వచ్చారా? మత గొడవలకు వచ్చి మనుషులను చంపుతారా? రోడ్ల మీద చంపరు కదా. కాబట్టి రాజ్యాంగం వాళ్ళకి తుపాకీ పెట్టే అర్హత లేదని అంబేద్కర్ గారు చెప్తే చెప్పుండొచ్చు, కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పాలకుల వల్లే కదా. ఈ పాలకులు ఇట్లా చేయటం వల్లే కదా వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా వాళ్ళని చంపటం కోసం ఒక 2000 నుంచి 2500 మంది నక్సలైట్లు కర్రెగొట్టలో ఉన్నారని చెప్పి 25,000 మంది మిలిటరీ ఫోర్స్ని, పోలీస్ వ్యవస్థని, అధికారులని అందరిని దింపింది కేంద్రం. దింపి వాళ్ళ అంతు తేల్చాలనే కసితోనే ముందుకెళ్తుంది. దీన్ని మాత్రం నేను తీవ్రంగానే ఖండించుతున్నా. ఇది ఎందుకంటే చెప్పిన కదా, మన కుటుంబాలు కూడా ఏదో ఒకరు చిన్నాభిన్నం అవుతాయి. వాళ్ళు మన బిడ్డలే కదా. వాళ్ళు ఈ దేశంలో ఈ భరతమాతని, ఈ భూమాతను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళే కదా. వాళ్ళు వాళ్ళ ఆస్తులు అడిగారా? ఎకరాలు అడిగారా? భూములు కబ్జాలు చేశారా? లేకుంటే ఇంకేమైనా చేశారా? ఏం చేయలే. వాళ్ళు అవినీతి పరులను బెదిరిస్తారు. నాకు తెలిసిన వరకు లంచగొండి అధికారుల్ని, లంచగొండి రాజకీయ నాయకుల్ని ఎక్కడో ఒకటి ఈ మధ్యన వాళ్ళు కూడా చంపట్లా, మనుషులను చంపట్లా. ఎక్కడో ఒకటి జరిగినాయి ఈ గతంలో. ఇప్పుడేం లేదు పూర్తిగా. వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇవన్నీ వద్దు, ఉత్తమ మాటలు, తప్పు, రాంగ్. ఇదంతా 100% రాంగ్. ఇది ఆ కర్రెగొట్టల్లో యురేనియం అనే ఒక నిల్వ, గని, యురేనియం అనే ఒక పదార్థం ఉంది. ఆ పదార్థాన్ని బయటకు తీయడం కోసమే ఇదంతా నడుస్తుందని చెప్పి ఒక వాదన కూడా ఉంది. యురేనియం అంటే చాలామంది తెలియకపోవచ్చు. మన భూమిలో బొగ్గు, సున్నం, నీళ్లు, పెట్రోలు, డీజిల్, ఇనుము ఇవన్నీ ఉన్నట్టే యురేనియం అనే ఒక పదార్థం కూడా అందులో ఉంది. యురేనియం ఎంత విలువైందంటే అది ఒక బంగారం తులం మనకి ఒక 90,000 లక్షల రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. యురేనియం విలువ ఎంత ఉంటుందో తెలుసా? 1 గ్రాము. సింపుల్గా నాకున్న అవగాహన వరకు నేను చెప్తాను. నేను అధ్యయనం చేసే మాట్లాడుతున్నాను. ఇవన్నీ చాలా రోజుల నుంచి యూట్యూబ్లో చూస్తున్నా. ఇతర దేశాలలో జరుగుతున్న యురేనియం ఏంది, అసలు అణుబాంబులలో వాడే యురేనియం ఏంది, ఇవన్నీ చూసి నేను వీడియో చేస్తాను మిత్రులారా. 1 గ్రాము యురేనియం 33 కోట్ల విలువ అవుతుందట. 33 కోట్లు. ఒక తులం బంగారం 10 గ్రాములు. 10 గ్రాముల బంగారం మనకు 1,00,000 రూపాయలు దొరికితే 10 గ్రాముల యురేనియం 333 కోట్ల రూపాయలు ఖరీదు చేసింది. అంత ఖరీదైన ఖనిజం అందులో ఉండటం వల్ల దానికోసం ఈ యుద్ధాన్ని వాళ్ళు ప్రకటించారనేది కొంతమంది మానవతావాదులు, మేధావులు విమర్శిస్తున్న మాట వాస్తవం. సరే, దాని లోతులోకి నేను పోదలుచుకోలేదు. కానీ యురేనియం కోసం ఇదంతా చేస్తారు. ఈ యురేనియాన్ని అమెరికా, జపాన్, ఇంగ్లాండ్, రష్యా ఇలాంటి దేశాలకు అమ్మటం వల్ల బోలెడు డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి. బోలెడు డబ్బులు వస్తాయి. లక్షలు కాదు, కోట్లలో వస్తాయి. దానికోసం ఈ నక్సలైట్లను చంపుతున్నారు అనేది ఒక వాదన ఉన్నది. ఇది మాత్రం 100% తప్పు. ఒక మనిషి ప్రాణం కూడా లక్షల కోట్లకు సమానమే. దానికోసం చుట్టూ ఆ కర్రెగొట్టల చుట్టూ వేలాది మంది పోలీసుల్ని మోహరించి, మిలిటరీని మోహరించి, హెలికాప్టర్లతోని, డ్రోన్లతోని వాళ్ళని ఓచకోత పోయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ పాపం తాగుతుంది. మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు కూడా తాగుతుంది. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చర్చిలకు రమ్మని లెటర్ రాస్తే స్పందన ఉండదు, పట్టించుకోరు.
అసలు వాళ్ళని మనుషుల్లాగానే ట్రీట్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. అరే పోలీసులలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు భయ్, ఆలోచించండి. మిలిటరీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు 90%, ఆలోచించండి. నక్సలైట్లలో కూడా అసలు నక్సలైట్లలో ఉన్నది ఊరు మొత్తం ఎక్కువ లంబాడీలు, కోయళ్ళు, గుత్తు కోయళ్ళు, చెంచులు, సుగాలీలు, ఇలాంటి ఎన్నో నిరుపేద కులాలు జాతులే నక్సలైట్లలో ఉన్నారు ఇలా. ఎందుకంటే వాళ్ళు అడవులు నమ్ముకొని వాళ్ళని గిరిజన బిడ్డలు ఎందుకన్నారు? గిరి అంటేనే కొండలు కదా, కొండలు నమ్ముకొని కొండలో దొరికే చిన్న చిన్న పళ్ళు కాయలు తిని బతికే జాతులే గిరిజనులు. గుట్టలను నమ్ముకుని బతికే గిరిజన జాతులను చంపుతున్నారంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరిగే స్వభావం తక్కువ, ఇవన్నీ తక్కువ వాళ్ళకి. వాళ్ళకి రాజకీయం, ఈ కన్నింగ మైండ్లు, ఈ కుళ్ళు కుతంత్రాలు, ఈ రాజకీయాలు వాళ్ళకి పెద్దగా అంటే పట్టవు. వాళ్ళు కనుక చైతన్యం అయితే, ఎస్టీలు కనుక చైతన్యం అయితే, బీసీలు చైతన్యం అయితే ఇలా ఈ పార్టీలు ఎంతకాలం ఉండయా? ఎప్పుడో 1000 అడుగుల గోతులో తోమి పాతి పెట్టేటోళ్ళు. ఎందుకు చెప్తున్నా? దీన్ని సోనియా గాంధీ ఖండించదు, రాహుల్ గాంధీ ఖండించడు, శరద్ పవార్ ఖండించడు, అఖిలేష్ యాదవ్ ఖండించడు, ఎవరు ఖండించరు. వాళ్ళని చంపడం టార్గెట్ వాళ్ళకి, అంతే. వాళ్ళని చంపడం టార్గెట్. ఎందుకు మనుషులను చంపుతారా? 2026 కల్లా నక్సలిజం అనేది భారతదేశంలో ఉండకూడదట. ఓకే, వాళ్ళు సరెండర్ చేసి నక్సలిజం లేకుండా చేయండి. చంపకుండా పోతాం అంటే ఎట్లా? చంపుతారా? చంపకుండా పోయి ఓకే చంపంటే చంపండి, మీకు ఆ హక్కు ఉంది, మీకు ఆ రైట్ ఉంది అనుకుంటే చంపండి. మానవ హక్కుల సంఘాలు ఒక పక్క మొత్తుకుంటున్నాయి, మేధావులు మొత్తుకుంటున్నారు. అయినా కానీ మీరు చెవులో ఏదో పెట్టుకున్న వాళ్ళగా స్పందన కూడా ఉంటుంది. వాళ్ళు లెటర్ రాస్తే చర్చలకు వస్తారు, లెటర్లు అయితే లెటర్లు పట్టించుకోరు. మనం చంపడమే లెక్క అంతే. కానీ వాళ్ళ ఉసురు మాత్రం తాగుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి చెప్తున్న, మేధావులకు కూడా సూచనలు ఇస్తాను మిత్రులారా. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో పిల్లేయండి మేధావులు, హరగోపాల్ లాంటి వాళ్ళకి. ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో పిల్లేయండి. వాళ్ళని సరెండర్ చేసుకోమని చెప్పి పిల్లేయండి. సుప్రీంకోర్టులో కేసీఆర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2000 మందిని 2500 మందిని చంపడానికి 25,000 సైన్యం అంటే మ్యాక్సిమం వాళ్ళని తుడిచిపెట్టేయడం వీళ్ళ టార్గెట్. కగారంటే అదే అంత్యం యుద్ధం. ఇక వాళ్ళు బతకడానికి వీలేదు. వాళ్ళు అంత్యం యుద్ధం, వాళ్ళని చంపడం అంతే, వాళ్ళ టార్గెట్ అంతే. ఇక పెద్ద పెద్ద దేశాలు కూడా శాంతి చర్చలతో యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే శాంతి చర్చలు పెట్టుకొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటుంటే, ఈ దేశంలో పుట్టి ఈ దేశం నీరు తాగి ఈ దేశంలో బువ్వ తిని ఒక పూట దీన్ని పస్తులు పండుకొని బతుకుతున్న నక్సలైట్లని చర్చలకు మాత్రం పిలవరు. చర్చలకు పిలవరు. రేవంత్ రెడ్డి కూడా సరెండర్ కమ్మంటాడు, అంతేగాని చర్చలకైతే రారు. వీళ్ళు వాళ్ళు చంపాలనుకుంటున్నారు అంతే. ఎవరో ఒకరు చేస్తున్నారు, మనం సైలెంట్గా ఉంటే అయిపోద్ది. సింపుల్ ఇది. వాళ్ళకి దిక్కు లేదు, మొక్కు లేదు, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు కన్న కొడుకును వదిలిపెట్టిపోతారు, చెల్లెలను వదిలిపెట్టిపోతారు, అడిగికి అన్నాలను వదిలిపెట్టిపోతారు, మనలాంటి వాళ్ళని తోడా పుట్టిన అక్క చెల్లెలను వదులుకొని పోతారు, కన్న తల్లిదండ్రులను వదులుకొని పోతారు. కానీ వాళ్ళ ప్రాణాలంటే ప్రభుత్వాలకు లెక్కలేవు. వాళ్ళు ప్రాణాలు వదిలేయాలనే పోతారు. వాస్తవంగా ప్రాణాలు పోయినా పర్లేదు, ఈ వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థలో కొంచెం అవినీతి పనులు భయపెట్టాలనే ఒక లక్ష్యంతోనే వాళ్ళు నక్సలైట్లకు పోతారు తప్ప వాళ్ళకి పెద్ద వ్యక్తిగత స్వార్థాలు, ఆస్తులు సంపాదించుకోవాలి, భూ కబ్జాలు చేసి ఒక దగ్గర వెనకేద్దాం, ఒక 1000 కోట్లు వెనకేద్దాం అని ఆలోచన కానీ వాళ్ళకి ఏం ఉండదు. దయచేసి పోలీసు మిత్రులారా, పోలీసు అన్నలారా, మిలిటరీ మిత్రులారా, మిలిటరీ అన్నలారా, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అందరూ మీ అన్నదమ్ములు కూడా ఉన్నారేమో ఒకసారి చూసుకోండి, ఆలోచించండి. వాళ్ళు ఏ జీతం కోసం వాళ్ళు పనిచేయట్లేదు. నక్సలైట్లు జీతాల కోసం పనిచేయట్లేదు. వాళ్ళు గమ్మత్తు ఏంటంటే, పోలీసులు కానీ మిలిటరీ కానీ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య పిల్లల కోసం, కడుపు నింపడం కోసం, నెలవారీ జీతం కోసం ఎదురు చూస్తారేమో. కానీ నక్సలైట్లు ఆ జీతాల కోసం కూడా ఎదురు చూసేవాళ్ళు కాదు. వాళ్ళు దేశభక్తులే. వాళ్ళు నేను చెప్తున్నది నేనన్నమాట కాదు. ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్దలే మాట్లాడిన మాటలు ఇవాళ వాళ్ళంతా సైలెంట్లో పడిపోయారు అంతే. మొన్న గారు వాస్తవంగా ఇవాళ నేను ఈ వీడియో చేయడం కారణం కూడా కేసీఆర్ గారు మొన్న మీటింగ్ పెట్టిన తర్వాత ఆపరేషన్ కగార్ని ఆపి వాళ్ళని చర్చలకు పిలవమని చెప్తే కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏమో అది చూసిన తర్వాత నేను వీడియో చేద్దాం అనుకున్నా. ఏదేమైనా కేసీఆర్ గారు ఆ విషయంలో కొంత మూవ్ అయ్యిండు. ఆయన నేను ఒక రకంగా కొన్ని విషయాలు విభేదించిన, కొన్ని సిద్ధాంతాల పరంగా వ్యతిరేకించిన, ఇందులో మాత్రం అప్రిషియేటే చేస్తాను. ఈ కగార్ 2024 పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు టార్గెట్. 2 సంవత్సరాల్లో మొత్తం నక్సలిజాన్ని తుడిచేయటం వాళ్ళ లెక్క.
అంతే ఇక అంతే వాళ్ళ లక్ష్యం అది. వాళ్ళకు కొన్ని నెలల పాటు తిండి తిప్పల బంద్ చేయటం, లేదా రౌండప్ చేసి వాళ్ళకి తిండి పోనీయకుండా తిప్పల పోనీయకుండా వాళ్ళు ఆటోమేటిక్గా ఆకలితోనే చచ్చిపోతారు కదా. ఇక మనం కూడా చంపకుండా తప్పిద్ది, మనం కూడా గన్నులు పెట్టి కాల్చాల్సిన అవసరం అంతా, మిలిటరీ ఫోర్స్ తగ్గిద్ది. చేతిలో పెద్ద పెద్ద డ్రోన్లను వాడుతున్నారు వాళ్ళని చంపడం కోసం. ఏంది ఇదంతా అసలు? వాళ్ళు ఈ దేశ బిడ్డలే కదా, వాళ్ళని పిలిపియచ్చు, సరెండర్ చేపించచ్చు. వాళ్ళు సరెండర్ గారు వాళ్ళు మా మీద ఎన్కౌంటర్కి దిగుతారని మాట్లాడతారు. వాళ్ళు ఎన్కౌంటర్కి దిగేంత శక్తి వాళ్ళకి ఇప్పుడు లేదు. మన దగ్గర ఉన్న గవర్నమెంట్ దగ్గర ఉన్న టెక్నాలజీ, హెలికాప్టర్లు మన కొన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, మన గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర హెలికాప్టర్ లేవు కదా. మీ దగ్గర డ్రోన్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు కదా. మీ దగ్గర పెద్ద పెద్ద పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు కదా. మీరు నిజంగా ధర్మంగా వాళ్ళని లొంగ తీసుకోవాలనుకుంటే రబ్బర్ బుల్లెట్లు ఆడొచ్చు, బాష్పవాయువు ప్రయోగించవచ్చు, ప్లాస్టిక్ బుల్లెట్లు కాళ్ళ మీద కాల్చవచ్చు, వాళ్ళని సరెండర్ చేసుకోవచ్చు. కానీ అది కాదు ప్రభుత్వాల లక్ష్యం, అది కాదు. అది కమ్యూనిస్ట్ ప్రభుత్వాలైనా, కాంగ్రెస్ ప్రభుత్వాలైనా, తెలుగుదేశం ప్రభుత్వాలైనా, బీజేపీ ప్రభుత్వాలైనా వాళ్ళని చంపడమే లెక్క. వాళ్ళు ఎదురు తిరుగుతుర్రు మాకు, అంతే. పేదోడు బతకడానికి వీలేదు ఈ దేశంలో, ఒక్క మాటతో చెప్పాలంటే. ఈ తెలంగాణలో పుట్టిన గిరిజన ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తాండాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీతక్క లాంటి వాళ్ళు దయచేసి దీని మీద సీరియస్గానే కర్రెగొట్టం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ జాతులకు మీరు ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారా? మన జాతులకు మనం ద్రోహం చేసుకుందామా? మన బిడ్డలు మనం చంపుకుందామా? కళ్ళ ముందు చచ్చిపోతాం చూద్దామా? మనకు బాధ్యత లేదా సీతక్క? బాధ్యత లేదా మనకి? మన బిడ్డను మనం చంపుకోవాలన్నా? నువ్వు ఒకప్పుడు నక్సలైట్కి పోయి వచ్చిన దానివే కదా, నువ్వు నక్సలైట్లో నుండి వచ్చిన దానివే కదా. అప్పుడు నక్సలిజం బాగుంది, ఇప్పుడు నక్సలిజం బాగాలేదా? సీతక్క ఆలోచించు, మనసు పెట్టి ఆలోచించు. వాళ్ళ నీ తమ్ముళ్ళు, నీ చెల్లెలు, నీ అక్కలు, నీ అన్నలు, నీ బిడ్డ సమానులైన బిడ్డలు ఉన్నారు అక్కడ. వాళ్ళ గురించి ఆలోచించు. మానవత్వం మనకు ఉంటుంది, మానవత్వం అది నిరూపించు నువ్వు, అంతే. పేద బిడ్డలు వాళ్ళని చంపొద్దు ప్లీజ్, చంపకూడదు. వాళ్ళు మన బిడ్డలే, మన దేశ బిడ్డలు. ఈ దేశాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఈ దేశానికి అన్యాయం జరుగుతూ ఊరుకోకుండా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఒక రకంగా. బయట దేశాలతోని బార్డర్లో యుద్ధం చేసే మిలిటరీ కంటే లోపల దేశంలో ఉన్న అవినీతి పరులతో యుద్ధం చేసే నక్సలైట్లే బెటర్ నాకు తెలిసి. బయట దేశాలతో పాకిస్తాను, అటు వాడు చైనా గాడితోనో, ఇటు పోతే ఇంకా థాయిలాండ్ గాడితోనో, ఆఫ్ఘనిస్తాన్తోనో, ఆ ఉగ్రవాదులతోని యుద్ధం చేసే మిలిటరీ బేస్ల కంటే, మిలిటరీ క్యాంపుల కంటే, మిలిటరీ కంటే అంతర్గతంగా దేశంలో ఈ దేశ పౌరులు చెప్పుకుంటున్న నాయకులు చేసే అవినీతి మీద యుద్ధం చేయడానికే నక్సలైట్లు పుట్టారని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మాత్రమే, నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఏ శిక్షణ నేను పడతా దానికి మానవత్వంతో ఆలోచించండి అని మాత్రమే మీకు అప్పీల్ చేస్తున్నాను. మానవత్వం ఉంది కదా, మన మనుషులే కదా, మన బిడ్డలు అంటారు కదా, ఈ దేశాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా. 100 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలు తెలియదా? మమ్మల్ని అంటరాన్నం చేసి ఊరవతల నుంచి మూతికి ముంతి కట్టి, నడుములకు చీపురు కట్టి, గుళ్ళలోకి రానియకుండా, బల్లలోకి రానియకుండా మా అంబేద్కర్ లాంటి వాళ్ళని, మా లాంటి వాళ్ళని ఎంతమందిని ఎన్ని రకాల హింసలు పెట్టారు మీరు. గుళ్ళోకి రానిరా, గుళ్ళోకి రానియకుండా మరి ఇస్లాం మతంలో ఒక క్రిస్టియన్ మతంలో పోతే మళ్ళీ ఆ మతంలో కట్టపోతారు అని మాట్లాడతారు. గుళ్ళోకి రాని, బళ్ళోకి రా, అదేంటి? ఏ దేవుడు ఎట్లాంటి పక్షపాతం? వాళ్ళ పక్షం చూపి మనం చెప్పిండు, ఏ దేవుడు చెప్పిండు? అట్లాంటి దేవుళ్ళు ఒకవేళ మీకు దేవుళ్ళు అయితే కావాల్సి, కానీ నాకు దేవుళ్ళు కాదు. వాళ్ళు ఉగ్రవాదుల కంటే భయంకరమైన వాళ్ళు. దేవుళ్ళు కాదు, దేవుళ్ళు ఎట్ట అవుతారు? పోనీ దేవుళ్ళు తప్పులేదు, ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు తప్పంటారా? ఆ గ్రంథాన్ని తీసేయండి, తీసేసి అందరూ సమానమైన ఒక యూనిటీని తీస్తారండి దేశంలో. దేశం బాగుపడుతుంది కదా. గుళ్ళో దేవుణ్ణి మొక్కటానికి పోతే గుళ్ళో అడ్డుపాటు. ఈ రోజుల్లో కూడా ప్రజెంట్ 2025 సిచ్యువేషన్లో కూడా ఒక పక్క ఆపరేషన్ కగారు నడుస్తుంది, ఒక పక్క పాకిస్తాన్తో యుద్ధం నడుస్తుంది. వాళ్ళ మీద యుద్ధం చేయడం బాగానే ఉంది, మరి ఇక్కడ గుళ్ళల్లోకి రాని దళితుల పరిస్థితి ఏంది? మా దళిత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలా, మా బట్టీలంటలు కూడా మాట్లాడాలా. మనం మనుషులే కదా, మనకు మానవత్వం ఉంది కదా, మనకి బిడ్డలు ఉన్నారు కదా, మాట్లాడాలా. ఎందుకు మాట్లాడదు? వాళ్ళ ప్రాణాలు అయితే ఒకటి, మన ప్రాణాలు అయితే ఒకట. మన ప్రాణాల కన్నా విలువ ఉండదో కానీ వాళ్ళ ప్రాణాలే విలువైన అని మాట్లాడుతున్నాయి. మన ప్రాణాల కన్నా విలువ ఉండదో, వాళ్ళ ప్రాణాలకు విలువ ఉంటుంది. గొప్ప దేశభక్తులే వాళ్ళు. దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ఇందులో ఉండి ఎదుర్కోవడానికి వాళ్ళకి వేరే రూట్ లేక ఆ వెపన్స్ పట్టుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ వెపన్స్ తీసేయచ్చు, మీరు తలుచుకుంటే వాళ్ళని సరెండర్ చేసుకోవచ్చు.
దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అందరికీ నేను కోరుకుంటున్నా. దేశంలో ఉన్నబడే ఎమ్మెల్యేలకు, రాజ్యసభ సభ్యులకు అందరినీ వేడుకుంటున్నా, దయచేసి ఆపరేషన్ కాగారును ఆపండి ప్లీజ్. ఒక పక్క పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం, ఉగ్రవాదులతో. ఓకే, ఉగ్రవాదులతో మనం యుద్ధం చేయాల్సిందే. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చంపుతారు, పసిపిల్లకాలను చంపుతారు. లేకపోతే నక్సలైట్లు ఎక్కడన్నా పసిపిల్లకాలను చంపిన చరిత్ర ఉందా? నాకు ఉగ్రవాదులకు ఉంది అది. అసలు పసిపిల్లలకి బాంబులు పెట్టి చంపిన చరిత్ర ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాం. దాంట్లో మేము కూడా ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ నక్సలైట్లను చంపడం తప్పు. వాళ్ళు ఈ దేశ బిడ్డలే, ఈ దేశ పౌరులే, ఈ దేశం నమ్ముకుని బతుకుతున్నారు. మానవత్వంతో ఆలోచించండి మాట్లాడుతున్నాను. ఓ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, టీడీపీ నాయకులారా, టీఆర్ఎస్ నాయకులారా, మీరు మానవత్వంతో ఆలోచించండి. మీ బిడ్డలు లాంటి బిడ్డలు ఎవరు? మీ చెల్లెళ్ళు అంటాలి, మీ అక్కలు అంటాలి, మీ అన్నలు అంటాలి, మీ తమ్ముళ్ళు అంటాలి. దయచేసి ఆలోచన. వాళ్ళు చంపకుండా ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. ముందు ఈ దేశంలో సంపద సృష్టించే శక్తి 80% మందికి ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక 20% కూర్చొని తినేటోళ్ళు. 80% సంపద సృష్టించే శక్తి ఉంది. అభివృద్ధికి తోడ్పడే ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగే శక్తి ఉంది. ఈ భారతదేశంలో 80% మంది కష్టపడే జీవులు ఉన్నారట. ప్రపంచ సర్వేలు చెప్తున్నాయి. నేను రవీంద్ర చెప్పడం కాదు, నేనంతటా చెప్పడానికి. నేనే సర్వే అన్ని యూట్యూబ్లలో, వికీపీడియాలు ఇవన్నీ చేసి సర్వేలు చేసుకొని అధ్యయనం చేసుకొని దాని తర్వాత నేను ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటా. మనుషులం కదా, వాళ్ళని చంపకూడదు కదా. ఎంతమందిని చంపుతారు? ఇప్పటికే 100 మందిని చంపారు. ఒక 500 మందిని సరెండర్ చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా సరెండర్ చేసుకుని చంపకండి. వాళ్ళని చంపవలసిన అవసరం లేదు. మీరు వాళ్ళు నక్సలైట్లు కనబడితే టియర్ గ్యాస్ వదిలిపెట్టచ్చు వాళ్ళకి అంత దూరం నుంచి. వాళ్ళు ఆటోమేటిక్గా స్పృహ పడిపోతారు. మొత్తం మంది లాంటి వాళ్ళ మీద స్ప్రే చేయొచ్చు డ్రోన్లతోని. వాళ్ళు పడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకొని సరెండర్ చేసుకోవచ్చు కదా. ఇదిగానే ఆలోచన రావట్లేదా? ఆలోచన ఉంది మీకు, అని తెలుసు. చంపాలనుకుంటున్నారు కదా, చంపండి. భగవంతుడు మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తారు. ఓకే, మీరు నమ్ముకున్న దేవుళ్ళే వాళ్ళు. మీరు ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూసా, బౌద్ధులా, సిక్కులా? నో, మీ మైండ్లో ఉన్నది ఒకటే. మీ మైండ్లో ఉన్నది వాళ్ళు చంపాలనుకుంటున్నారు. కానీ దేవుడికి కూడా ఒక మైండ్ ఉంటుంది కదా. అరే, ఎంత పెద్ద ప్రపంచం నడిపించే దేవుడికి శక్తి లేదా? మీకంటే వాళ్ళకి శక్తి లేదా? వాళ్ళు మీకు ఏం చేయాలో అదే చేస్తారు. ఓకే, ఇంకా నేను మాట్లాడతా. సరే, ఏదైనా ఒక అర్ధగంట వరకే మాట్లాడదాం అనుకున్నా ఈ వీడియోని. చెప్పిన కదా, అక్కడ సంపద డెవలప్మెంట్ అని పేరు చెప్తున్నారు కానీ అక్కడ సంపద యురేనియం, బాక్సైట్, ఇనుము, తర్వాత ఇట్లాంటి బొగ్గు, ఇలాంటి నిక్షేపాల కోసం వాళ్ళని చంపాలని ఫిక్స్ అయిపోయారు. దయచేసి చంపకండి. ఈ భరతమాత మీద బతుకుతున్న బిడ్డలే వాళ్ళు. ఈ భరతమాత మీద పారే నీళ్ళు తాగి బతుకుతున్న బిడ్డలే. అదేమంటే ప్రజల్లోకి రండి, జనజీవన సమంతలోకి రండి అని మాట్లాడతారు. జనజీవన సమంతలోకి వస్తే మీరు జనజీవన సమంతలోకి వచ్చి బతికేటోళ్ళు మాత్రం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా బతకనెత్తున్నారా? మీరు బతకనిట్లేదు కదా. ఓ నాయకులారా, మీకు చెప్తాను నేను. ఈ పోలీసులది, లాయర్లది ఇది కాదు నేను మరి చెప్పేది. రాజకీయ నాయకులు ఎన్ని వేల కోట్లకు సంపాదించుకుంటూ పోతున్నారు మీరు. మీ ఆస్తులకు అంతుపంతుందా? అద్దుపద్దుందా? మీ సంపాదనకు అడ్డొస్తున్నారని చంపుతున్నారు. వాళ్ళని చంపమాకండి దయచేసి. సరెండర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, సరెండర్ చేసుకోండి. మానవత్వం ఉన్న రాజకీయ నాయకులలో వాళ్ళని సరెండర్ చేసుకోండి. చంపమాకండి. ఓ మిలిటరీలో పనిచేస్తున్న నా సోదరులారా, వాళ్ళని చంపమాకండి. సరెండర్ చేసుకోండి. టియర్ గ్యాస్ లాంటి ప్రయోగించండి. వాళ్ళని సరెండర్ చేసుకోండి. దయచేసి వాళ్ళని చంపండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడతారు. వాళ్ళే ప్రాణాలే, వాళ్ళు మనోళ్ళే, వాళ్ళు మన బిడ్డలే. అసలు దాని గురించి అడిగేటాలను లేకుండా చేయాలని భయపెట్టే పరిస్థితి. వాళ్ళ గురించి కనీసం మాట్లాడే వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. అది బాధ అనిపిస్తుంది. వాళ్ళ గురించి మీడియాని ఎంటర్ చేయరు. అక్కడ యుద్ధం జరిగే దగ్గర, ఆపరేషన్ కాకా దగ్గర, కర్రెకొట్టల దగ్గర మీడియాకి నో ఎంట్రీ. మేధావులు మీరు చొచ్చుకొంపండి, నెట్టుకొంపండి. ఆపరేషన్ కాగా పేరు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఆగిందంటున్నారు కానీ ఆగలేదు. అది అంతర్గతంగా నడిపిస్తూనే ఉన్నారు. మేధావులు మిమ్మల్ని చంపుతారా, ఈ ప్రభుత్వాలు చంపుతాయా, ఏం చేస్తాయో మీరు నెట్టుకొంపండి. ఆపరేషన్ జరిగే దగ్గరికి, ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న ఆ యుద్ధ భూమిలోకి మీరు నెట్టుకొంపండి. మిమ్మల్ని ఎంతమందిని చంపుతారో చూద్దాం. మేము కూడా వస్తాం అవసరమైతే. మేము కూడా వస్తాం. మానవత్వం ప్రతి ఒక్కరు వస్తారని నేను నమ్ముతున్నా. నెట్టుకొంపండి అక్కడ బాండి. మిమ్మల్ని చంపిన తర్వాత వాళ్ళని చంపుతారు నక్సలైట్లు. ఏమవుతుంది? ఈ దేశ సంపద మొత్తం ఫారిన్ కంట్రీస్కి అమ్ముకొని ఆ డబ్బులతో ఈ దేశం బతకాలనుకుంటే దానికి మించిన దుర్మార్గం లేదు. ఇంతకంటే బలమైన నిక్షేపాలు ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. బలమైన నిక్షేపాలు ప్రపంచ దేశాల్లో వాడు జోలికి పోరు. ప్రతి దాంట్లో మైనస్ ప్లస్ చూసి
వేరే రూట్ని ఎన్నుకొని వాళ్ళు అభివృద్ధి చెందుతారు తప్ప ఇట్లా ప్రభుత్వంలో పనిచేసే కొంతమంది రాజకీయ నాయకులకి అడ్డమవుతున్నారని చెప్పి చంపాల్సిన అవసరం లేదు. నక్సలైట్లు చంపాల్సిన అవసరం లేదు. వందల సంవత్సరాల రాజులు కూడా, వందల సంవత్సరాలు పరిపాలించిన రాజులు కూడా చివరికి శాంతి చర్చల పేరు మీద ఒక్కోసారి చర్చలు జరిపి న్యాయాన్యాయాలు పరిశీలించి దేశానికి సమాజానికి వాళ్ళు పరిపాలిస్తున్న రాజ్యాలకు న్యాయం చేసిన చరిత్ర ఉంది. శత్రువులు యుద్ధం ప్రకటించిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు సరెండర్ అయితే గౌతమ్ బుద్ధుడు లాంటి కావచ్చు, అశోక చక్రవర్తి లాంటి కావచ్చు, ఇలాంటి ఎంతోమంది యుద్ధాలు చేసి అయినా చూశారే ఇదంతా పాపం కదా, రక్తం మన కళ్ళ ముందు రక్తం ఒక ఎదురు మనిషి రక్తం కారుతుంటే మన బిడ్డలు లాంటిలే కదని చెప్పి వాళ్ళు మానవత్వం మనసు కరిగి మెదడు కరిగి వాళ్ళు చర్చలు జరిపి బిడ్డల్ని దేశాన్ని కాపాడిన వాళ్ళు మీకంటే బలవంతులే. ఒకప్పుడు ఎంత దూరం ఉంది అశోకుడు సామ్రాజ్యం, ఒకప్పుడు ఎంత దూరం ఉంది, వేలాది కిలోమీటర్లు. ఇప్పుడున్న దేశాలలో 10 దేశాలు మన అఖండ భారతంలో ఉన్నాయి కదా. అఖండ భారతంలో దేశంలో అంతర్యుద్ధాలు దేనికి? అది మంచిది కాదు. పూలే గారు, గాంధీ గారు, ఇలాంతా మానవత్వంతో, అంబేద్కర్ గారు, ఇలాంటి ఎంతోమంది మానవత్వంతో బతకమని చెప్పారు. అంత పెద్ద అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు, వాళ్ళని సరెండర్ చేసుకోండి, తప్పులేదు. ఒక మనిషిని చంపడం తప్పని చెప్పారు కదా, వీళ్ళంతా మనుషులను చంపొద్దని చెప్పారు కదా, సరెండర్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు విలువైన వాళ్ళు మన బిడ్డలు లాంటి మన బిడ్డలే వాళ్ళు, ఈ దేశ బిడ్డలే, ఈ దేశం నమ్ముకున్న బతుకుతున్న వాళ్ళే. దయచేసి వాళ్ళని సరెండర్ చేసుకుని కానీ చంపమాకండి, ప్లీజ్ చంపమాకండి. వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు కావాలో అన్ని రకాల సౌకర్యాలు ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు గవర్నమెంట్, కానీ సరెండర్ చేసుకోవడానికి ఇష్టపడట్లా. అరే సరెండర్ చేసుకునే అవకాశం ఉన్నా సరెండర్ చేసుకోవట్లా. వాళ్ళు గుంపుగా కొద్ది దూరం కనపడరు అనుకో, ఏదైనా టీయర్ గ్యాస్ లాంటివి వదిలిపెట్టచ్చు కదా, వాళ్ళు సరెండర్ అయిపోతారు. లేదా మత్తు మందు లాంటిది ఉంటాయి కదా మీ దగ్గర, అన్నీ ఉంటాయి, అవి వాడొచ్చుగా. చంపడం ఏంది, బుల్లెట్లు పెట్టి తలలను కాల్చడం ఏంది, పుచ్చకాయలు కాల్చినట్టు కాలుతారా, తలల నుంచి మెత్తలు బయటకు చింది పడుతున్నాయి కొంతమంది నక్సలైట్లు, ఫోటోలు దొరుకుతుంటే. కనికరం ఉండదా? ఓ మిలిటరీలో పనిచేస్తున్న నా సోదరులారా, SC/ST BC ముస్లిం మైనారిటీ అగ్రకులాల్లో ఉండబడే మానవతావాదులారా, మీకు మళ్ళీ చేతి మొక్కుతున్నా, వాళ్ళని చంపమాకండి ప్లీజ్. వాళ్ళు మన బిడ్డలే, ఈ దేశాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. పాపం తగ్గుతుంది, ఆ పాపం మనం పోసుకోవద్దు ప్లీజ్. జై భీమ్.